కూడా ఇదే రూల్ ఉన్నప్పుడు ఏమన్నారు ఇలా ఆంక్షలు లేవు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇదే. ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు అయితే ఇంట్లో కాల్చుకునేటటువంటి కరెంటుకి అమ్మఒడికి సంబంధం ఏంది, బుద్ధి ఉందా అని అడిగాడు. నేను అట్లా అంటలేను, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మరి మేము ఉన్నప్పుడు మీరే విమర్శ చేశారు కదా, 300 యూనిట్లకి విద్యుత్కి అమ్మఒడికి సంబంధం ఏంటని మీరే విమర్శ చేశారు కదా, మరి అదే రూలు ఎలా ఫాలో అవుతారు? మీరు మమ్మల్ని బుద్ధి లేదని అడిగారు, సో మీరు మరి బుద్ధి లేదని మమ్మల్ని తిట్టి మళ్ళీ అదే రూల్ మీరు ఎలా ఫాలో అవుతారు? ఆఫీసర్స్ అందరూ మీ వాళ్ళే కదా. ఇప్పుడు మొన్న కూడా జియో ఎట్టొచ్చింది, మీరు ఆఫీసర్స్ అందరినీ మీ గుప్పెట్లో పెట్టుకున్నాను కదా వాళ్ళ అభియోగం. కాదు సార్, సగం మంది సగం ఏంటంటే 80% మీకోసం పనిచేస్తున్నారు. ఇదేంటి సార్ వాళ్ళు చేస్తున్న అభియోగం? సార్ వాళ్ళకి ఓట్లు వేసింది వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు, సీట్లు వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. మీరే చెప్పారు కదా ఉద్యోగులు అస్తలు అందరూ వ్యతిరేకించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, గంప గుర్తుగా కూటమికి వేశారని. మరి మా వాళ్ళు ఎట్టుంటారు 80% మంది? వాళ్ళు చెప్పడానికి దానికో దీనికో కన్ఫైన్ అయ్యి మాట్లాడాలి కదా. ఉద్యోగస్తులందరూ మా వాళ్ళు అయితే మరి మాకు ఓట్లన్నీ మాకు పడే కదా. సో వాళ్ళు ఏంటంటే ఏదో ఒక విమర్శ చేయాలి, దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదో సవాలు విసురుతున్నా రీసౌండ్, నేను సవాలు విసురుతున్నా నారా లోకేష్ మాట అన్నారు. లీగల్ యాక్షన్ ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. సమయం లేదు మిత్రమా, ఆయన సమయం లేదు మిత్రమా, 4 సమయం న్యాయ సమరమా తెలుసుకోండి అన్నారు. 4 సమయం ఉంది, లీగల్ గా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. మీలాంటి తప్పుడు కేసులకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేటు బయట ఉండేటటువంటి కుక్క కూడా భయపడదు. సో మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, దానికి సిద్ధంగానే ఉన్నాం. ఇప్పటికే కొన్ని వేల మంది మీద కేసులు పెట్టారు, మీ కేసులకి ఎవడే భయపడ్డావు. చూడండి ఆయన ఇలా పీడిఎస్ గుర్తుండేది, ఇలా పీడికలు బిగించి మరీ చూపిస్తున్నారు. గెట్ రెడీ, మేము కూడా రెడీగానే ఉన్నాం. మీలాంటి మీ రెడ్ బుక్ లో మీరు పెట్టే కేసులకి ఎవడో భయపడేవాడు ఇక్కడ ఎవడు లేడు. మహా అయితే 14 రోజులు, మహా అయితే ఇంకో 14 రోజులు, లేకపోతే ఇంకో 14 రోజులు, 14 రోజుల తర్వాత రిమాండ్ వస్తుంది కదా. మేమే నిన్నేమైనా బూతులు తిట్టామా కేసు పెట్టడానికి? మరి నువ్వు చేసిన తప్పుడు ప్రచారానికి నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? 14 లక్షల కోట్లు అప్పన్నావు కదా, మరి 14 సార్లు అన్నా నీ మీద కేసులు పెట్టాలి కదా. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి మీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేతనైతే మీరు పెట్టండి, సరే పెట్టి తీసుకోమండి, వాటికి కూడా మేము కేసులు ఇస్తాం, ఎఫ్ఐఆర్లు కట్టమండి. మరి వాళ్ళు కట్టరు, మీరు కోర్టు వెళ్ళాల్సిందే. మరి మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం కదా. మీరు తప్పుడు కేసులు పెడతా అంటే మీరు అన్న వ్యాఖ్యలనే మరి మేము కూడా ఉటకరిస్తాం. మీరేమన్నారు?